శారద గారు ఈరోజు ఏ టెక్నిక్ చూపించబోతున్నారు మాకు? మీరు ఒక రోజు అన్నారు మేడం, మనం అవుట్డోర్ షూటింగ్కి వెళ్దామన్నారు. అవును. అలా వెళ్ళాలి అంటే నేను మీకోసం మొత్తం లగేజ్ అంతా సర్దాను మేడం. మీకు కాఫీ చాలా ఇష్టము, స్నాక్స్ చాలా ఇష్టం, ఆకలి ఆకలి అంటుంటారు కదా, దానికోసం మీకు మొత్తం లగేజ్ అంతా సర్ది పెట్టాను. అంటే మీకు ఎక్కడ అన్కంఫర్టబుల్ అవ్వకుండా కంఫర్ట్గా ఉండాలి అని చెప్పి మీకు మొత్తం బ్యాగ్ సర్దుకొని నేనే తీసుకొచ్చాను. మీ బ్యాగు నా బ్యాగు రెండు సర్దాను. చూడండి నేను ఏమేమి సర్దాను. మీకు ఇవన్నీ నచ్చేవా కాదా? వీటిలో ఏవైనా ఎక్సెస్ ఉన్నాయా? చాలా బరువుగా ఉందిగా. బరువుగా ఉందా మేడం? ఇప్పుడు ఆ బ్యాగ్ మోయలేకపోతే ఎలా మేడం? మనం చాలా లాంగ్ వెళ్ళాలి కదా. ఇంతగానే ఏం తీసుకొచ్చారండి? అంత ఘనంగానే మీకు అన్నీ ఇష్టమే కదా మేడం, అన్నీ కావాలి కదా. అన్నీ కావాలి అంటే మరి బరువు మోయాల్సిందే కదా. కాబట్టి నేను అన్నీ సర్దాను. మీకు వాటర్ ఇష్టము, వాటర్ తాగాలి కదా, మనం దూరం ప్రయాణం చేయాలంటే వాటర్ ఇష్టము, స్నాక్స్ కావాలి, మీకు కాఫీ ఇష్టము, మీకు బట్టలు 2 డేస్కి మనకు బట్టలు కావాలి, అన్నీ నేను సర్ది పెట్టాను. ఇప్పుడు దాంట్లో నుంచి మీరు ఏం తీసేయమంటారు? మనం షూటింగ్ క్యాన్సిల్ చేద్దామా? బయటికి వెళ్ళడం షూట్ క్యాన్సిల్ చేస్తే కుదరదు కదా. మరి ఎలా చేద్దామంటారు? మీరు అలా ఆ బ్యాగ్ యొక్క లగేజ్ని ఎలా తగ్గించుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు లగేజ్ తగ్గించుకోవాలి అంటే మనకి అక్కడ ఏం దొరకవో అవి పట్టుకెళ్తే సరిపోతుంది కదా. ఇక్కడి నుంచి అన్నీ మోసుకొని వెళ్ళే బదులు కాఫీ రోడ్ మీద ఎక్కడైనా తాగుతాము, సరిపోతుంది. వాటర్ బాటిల్ ఎక్కడో అంటే జనరల్గా ఇంటి నుంచి వాటర్ పట్టుకెళ్ళాలి అంటారు, నేను అదే ప్రిఫర్ చేస్తాను. కాకపోతే మనకి బయటకు వెళ్తూ ఉన్నప్పుడు మనకి లగేజ్ ఎక్కువ అవుతుంది అనుకునేటప్పుడు ఒక 10 రూపీస్ పెడితే వాటర్ బాటిల్ దొరుకుతుంది. వాటర్ అది దాంతో మొత్తం అన్నీ ఇంటి నుంచే పట్టుకెళ్ళాల్సిన పని లేదు కదా. ఒక బ్యాగ్ విషయంలోనే మనం ఇంత కంఫర్ట్ ఆలోచన చేస్తాం కదా మేడం, ఇంత లగేజ్ మోసుకొని వెళ్ళటానికి భారము అని అనుకుంటాం కదా. మరి ఎందుకు లైఫ్ కూడా మనకి చాలా భారం అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి. మనం ఎక్స్ట్రా స్టఫ్ అంతా నింపుకొని వెళ్తూ ఉంటాం కదా. మనం దూరం ప్రయాణం చేయాలి అనుకుంటున్నాం, మన గోల్ చాలా పెద్దది, లైఫ్ లాంగ్ గోల్. 100 years మనం ఒక గోల్లో ఉంటాం. హ్యాపీగా బతకడం కోసము, 100 years సక్సెస్ఫుల్గా బతకడం కోసము, అందరిలాగా కాకుండా యూనిక్గా బతకడం కోసము విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఒక బ్యాగ్ మోసుకెళ్ళటానికి మనం ఇంత బరువు తగ్గించుకోవాలి అనే ఫీలింగ్ మన మైండ్కి ఎలా వచ్చింది? మనం దాన్ని బరువుగా తీసుకుంటున్నాం, అది నిజమే. ఎప్పుడే కానీ ఒక మనిషికి ప్రాబ్లం అనేది వచ్చింది అనుకోండి, సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. మీకు ఏమి కావాలి, మీ లైఫ్లో ఎన్ని కావాలి, ఏమి కావాలి అనే వాటిని మాత్రమే మోసుకెళ్ళండి. ఎక్స్ట్రా లగేజ్ అనిపించింది అనుకోండి, ఎక్స్ట్రా ఇది అవసరం లేదు మనకి అనేది అనుకోండి, దాన్ని అక్కడికే డ్రాప్ చేసేయండి. ఒక విజువలైజేషన్ చేయాలి అంటే మన మైండ్ చాలా ప్యూర్గా ఉండాలి. ప్యూర్గా అంటే ఒక బర్న్ బేబీ మైండ్లో ఏమీ ఉండదు. మీరు ఏది నింపితే అది నిండుకుంటుంది. అవును. మనం ఏమి అందులో ఇంజెక్ట్ చేస్తామో ఒక బర్న్ బేబీకి, అమ్మ అమ్మ అని చెప్పమంటే అమ్మ అమ్మ అని అంటారు, డాడీ డాడీ అని చెప్పమంటే డాడీ డాడీ, అత్త అత్త అని చెప్పమంటే అత్త అత్త, బుక్ బుక్ అని చెప్తే బుక్ బుక్. అన్నీ మనం నింపుతున్నవే. అవును. అవి ఎలా కావాలంటే అలా మనం దాంట్లో నింపేస్తున్నాం, కానీ అది తప్పు. అతను ఎలా బతకాలో జస్ట్ మనము నేర్పించాలి. ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని 2 నేర్పించామనుకోండి, వాళ్ళ లైఫ్ వాళ్ళే లీడ్ చేసుకుంటారు. ప్రతి మనిషి కూడా ఒక జీవిత ప్రయాణంలో చాలా స్టఫ్ని వేసుకొని తిరుగుతున్నారు. నాకు డబ్బు రావట్లేదు, అది రావట్లేదు, ఇది రావట్లేదు అని ఫీల్ అవుతూ ఉన్నారు. చాలామంది లైఫ్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళట్లేదు. అన్ని బరువులు క్యారీ బ్యాగ్ లాగా మోసుకుంటూ వెళ్తున్నాం. ఏ క్యారీ బ్యాగ్ అక్కడికక్కడ వదిలేసేయండి. మీ సోల్ని తీసుకొని వెళ్ళండి మీతో పాటు. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో మీతో పాటు మీ సోల్ని తీసుకొని వెళ్ళండి. ఎక్కడ బరువు అనిపిస్తుందో అక్కడ ఆ భారాన్ని దింపేసుకోవాలి. ఎలా? మన విజువలైజేషన్ ద్వారా. ఇప్పుడు ఒక గులాబీ పువ్వు ఉంది, మంచిగా ఉంది, కలర్ఫుల్గా ఉంది, రెడ్ కలర్లో ఉంటుంది. ఆ గులాబీ పువ్వు ఇప్పుడు మీ చేతిలో ఉందని మీరు ఇమాజినేషన్ చేసుకోండి. ఎలా అనిపించింది మీకు గులాబీ పువ్వు? ఐ లవ్ ఇట్. దాని కలర్ ఎలా ఉంది? రెడ్ కలర్లో ఉంది కదా. ఆ గులాబీ పువ్వు రెడ్ కలర్ ఉంది, చాలా ఇష్టమని అంటున్నారు, కానీ దాని పెటల్స్ కూడా మనకు ఒక నెంబరింగ్ కౌంట్ నేర్పిస్తుంది. ఇన్నే పెటల్స్ ఏర్పడాలి, ఇలానే ఒక పెటల్ తర్వాత పెటల్, ఎంత ఆర్గనైజింగ్గా ఉంటుంది. ఒక సృష్టిలో ఒక పుష్పానికి అంత ఆర్గనైజింగ్గా భగవంతుడు సృష్టించినప్పుడు ఒక మనిషి సృష్టించుకున్న సృష్టికి ఎంత ఆర్గనైజింగ్ ఉండాలి. ఒక పెటల్ని చూడండి ఎంత అందంగా మలుచుంటాడో. ఎవరైనా పెటల్ని తయారు చేసి పుష్ చేసి ఉంటారా?
లేదు. లేదు కదా, విశ్వంలో అది అలా క్రియేట్ అయ్యింది. మన లైఫ్ని కూడా మనం అంతా బ్యూటిఫుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ గులాబీ పువ్వును చూసి మనం కూడా ఒకటి నేర్చుకోవాలి ఏంటంటే, మన లైఫ్ని ఎలా తీస్తూ ఉంటారో ఒక పర్సన్, అలా మన లైఫ్ సీరియల్ని మనమే తీసుకోవాలి. ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎంత బ్యూటిఫుల్గా ఆర్గనైజ్, దాన్ని చూస్తే ఇంత వండర్ఫుల్గా ఉందా అని మన ఫీలింగ్, మన థాట్స్ అన్నీ చేంజ్ అయిపోవాలి. అలా మన లైఫ్ని మనమే డిజైన్ చేసుకోవాలి. చాలామంది అంటారు భగవంతుడు సృష్టించాడు మనల్ని, భగవంతుడు రాత రాశాడు, బ్రహ్మ రాత రాశాడు అంట. లేదు, భగవంతుడు మనం సృష్టించాడు అంతే. మన రాతల్ని మనమే రాసుకున్నాము. మై ఆటోగ్రఫీ స్వీట్ మెమోరీ అనే ఒక సినిమాలో ఒక మంచి సాంగ్ ఉంది. మీకోసం 2 లిరిక్స్ పాడతాను. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థమందులో ఉంది అని ఒక పాట ఉంది. మన సంకల్పం ఎలా ఉండాలి అంటే, మనము ఏది రాసుకుంటే అది జరిగేలాగా ఉండాలి. మన రాత, మన నుదిటి రాత మనమే మార్చుకోవాలి. ఆ సంకల్పం బ్రహ్మదేవుడు మనకి సృష్టించాడంతే, ఆయన రాత రాయలేదు. నీ రాత ఇలా, నీ రాత అలా అని చేయలేదు, మనమే రాసుకుంటున్నాం. దాంట్లో అంతా నెగిటివిటీ అంతా పెట్టుకొని దాని గురించి ఆలోచన చేస్తూ మనం అక్కడే స్ట్రక్ అయిపోతున్నాం. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, మీకు ఆ బ్యాగ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పడానికి రీజన్ ఏంటంటే, అందులో ఉన్న ఎక్స్ట్రా స్టఫ్ ఏదైతే ఉందో, మీ జీవితంలో ఉన్న ఎక్స్ట్రా స్టఫ్ని అక్కడికక్కడ వదిలేయండి. వీళ్ళ నుంచి మనకి కష్టం ఉంది అనిపించింది, వాళ్ళని అక్కడ వదిలేసేయండి, మీతో పాటు క్యారీ చేయకండి. ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉందనుకోండి, ఆ ప్రాబ్లమ్ని అక్కడ వదిలేసేయండి, ముందుకు వెళ్ళండి. మీరు సోల్తో, ప్యూర్ సోల్తో మీరు ముందుకు వెళ్తుంటే విశ్వంలో ఏదో ఒక గొప్ప ఆలోచన పుడుతుంది. ఆ ఆలోచనని ఫాలో అవ్వండి. ఆ ఆలోచన ఫాలో అవ్వడం వల్ల మీకు ఏమి చెయ్యాలి, ఇంతవరకు నా లైఫ్లో చేసిన దాంట్లో ఫెయిల్యూర్ ఎక్కడ, ఇప్పుడు చేసే దాంట్లో సక్సెస్ ఎక్కడని ఒక నిమిషం కూర్చొని ప్రశాంతంగా మీకు ఏది ఇష్టమైతే అది చేయడానికి ముందుకెళ్ళండి. మీ ఉన్న భారాన్ని మొత్తం తగ్గించుకోండి. ఒక మనిషి ఎంత మోయగలుగుతాడో అంత మాత్రమే మోయాలి. దానికంటే ఎక్స్ట్రాగా మోసామో అనుకోండి, ఉన్నది కూడా పోతుంది. విజువలైజేషన్ చేయాలి అంటే మన మైండ్ రిలాక్స్డ్గా ఉండాలి. అబండెన్స్ చేయాలంటే రిలాక్స్. డబ్బు రావాలన్నా మనల్ని ఇష్టపడాలి. మనలో అంతా నెగిటివిటీ పాతుకున్నప్పుడు అది మనకు రాదు. అలాంటప్పుడు మీకు టెన్షన్ బాగా ఉంది, వర్క్ లోడ్ బాగుంది, వర్క్ తగ్గించుకోవాలంటే చిన్న టెక్నిక్ చూపిస్తాను, అది ఫాలో అవ్వండి. ఇది స్టూడెంట్స్కి, డాక్టర్స్కి, లాయర్స్కి, బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కదా, వాళ్లకు రిలాక్సేషన్స్. ఈ ఒక చిన్న టెక్నిక్ చూపిస్తాను. ఇప్పుడు నా వైపే చూస్తూ ఉండండి. మీరు ఒక చెయ్యి క్లోజ్ చేస్తా, ఒక చెయ్యి ఓపెన్ చేస్తా. చూడండి, క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్, ఇలా 100 టైమ్స్ చేస్తూ, ఒకటి ఓపెన్ చేయాలి, ఒకటి క్లోజ్ చేయాలి. స్టార్టింగ్లో నిదానంగా చేయాలి, తర్వాత ఫాస్ట్ పెంచాలి. ఇలా ఒకటి ఎలా పడితే అలా మీకు ఇలానే చేస్తూ ఉండండి. ఒక 100 టైమ్స్ చేయండి. ఎప్పుడైతే అలా చేస్తారో కాన్సన్ట్రేషన్గా వాటికే చూడాలి. ఫస్ట్ తప్పే చేస్తుంది, ఇది ముడ్చటానికి ఇది మిస్టేక్స్ చేస్తూ ఉంటుంది. దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఇలా ప్రతిసారి ఒక 100 టైమ్స్ అనుకోండి. దీన్ని కాన్సన్ట్రేషన్గా చేశారు అనుకోండి, మీ మైండ్ అంతా నెగిటివిటీని కోల్పోయి మీ స్ట్రెస్ అంతా రిలీఫ్ చేసి నెక్స్ట్ ఆలోచన చేయడానికి మీ మైండ్ ఫోకస్ చేస్తుంది. ఇది బెస్ట్ టెక్నిక్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.